తర్వాత ఊహించని డెసిషన్ తీసుకున్న విజయ్ దేవరకొండ. విజయ్ చేసిన పనికి ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ లో ఉంది. రిసెప్షన్ కి రావద్దంటూ రష్మిక లైవ్ వీడియో షేర్ చేసింది. ఇప్పటికే విజయ్ రష్మికల పెళ్లి తర్వాత అభిమానులందరికీ స్వీట్స్ పంపకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఫేమస్ ఆలయాల్లో అన్నదానం కార్యక్రమాలు కూడా చేశారు. అంతేకాకుండా నిన్న విజయ్ దేవరకొండ సొంతూరుకు వెళ్లి మరి అక్కడ తులసి పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు ఈ జంట. ఆ గ్రామస్తులకి నాన్ వెజ్ తో విందు ఏర్పాట్లు కూడా చేశారు. పక్క గ్రామం నుంచి కూడా చాలా ప్రజలు విజయరశ్మిక విందుకు రావడంతో ఎవరికి ఎటువంటి లోటు లేకుండా సాయంత్రం వరకు విందు ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాక విజయ్ తండ్రి కోరిక మేరకే సొంతూరులో ఇల్లు ఉండాలని, పొలం కూడా ఉండాలని, ఊరికి ఏమైనా చేయాలనే ఆశయంతోనే విజయ్ తండ్రి కోరిక తీర్చాడనే చెప్పాలి. సొంతూరులో ఇల్లు కట్టుకొని పచ్చని పొలాల మధ్య స్వామివారి వ్రతం చేశాక విజయ్ దేవరకొండ గ్రామస్తులకి ఒక మాట ఇచ్చారు. మా నాన్న కోరిక నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇల్లు కట్టుకోవడం, పెళ్లి జరగడం అన్ని ఒకేసారి జరిగాయి. ఇక దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు అందిస్తామంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ఇక మార్చ్ 4th విజయ్ రష్మికల గ్రాండ్ రిసెప్షన్ కూడా హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ రిసెప్షన్ కి హై ప్రొఫైల్స్ ని ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పీఎం నరేంద్ర మోదీ గారిని కూడా ఇన్వైట్ చేశారు. ఫుల్ హై సెక్యూరిటీతో ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ పార్టీలో ఎంటర్ అవ్వాలంటే విజయ్ రష్మికల QR కోడ్ ద్వారానే ఎంట్రీ లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఎంట్రీ అయితే మరోసారి పనిచేయదని, ఆహ్వానం లేని వారికి అస్సలు రావద్దని, దయచేసి రావద్దు అంటూ పెళ్లి తర్వాత రష్మిక చెప్పుకొచ్చింది. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ లో సంగీత్ ఫొటోస్ ని కూడా ఈ రోజు షేర్ చేసుకుంది రష్మిక విజయ్లు. ఇప్పుడు మా ఛానల్లో మీరు కూడా ఆ ఫొటోస్ ని చూసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.